వెల్కమ్ టు మై ఛానల్ టాలీ రాడర్. నేను మీ యజ్ఞమూర్తి. గద్దర్ అవార్డ్స్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి అవార్డ్స్. ఎప్పుడో 2009 వరకు కూడా నంది అవార్డ్స్ అనేవి ఉండేవి. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత సినిమా పరిశ్రమకి ఇచ్చేటువంటి అవార్డులు కూడా ఆగిపోయాయి. మునుపటి బీఆర్ఎస్ ప్రభుత్వం సింహ అవార్డునని చెప్పి ప్రకటించింది నంది అవార్డు ప్లేస్లో, కానీ అవార్డును అసలు ఇవ్వలేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పుడు ఈ గద్దర్ అవార్డుని ప్రవేశపెట్టారు. చాలా అంటే ఆ గద్దర్ అనే పేరుని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. ఇలా సినిమా అవార్డులకి గద్దర్ పేరు పెట్టడం ఏంటని విమర్శించినప్పటికీ కూడా ఇప్పుడు ఆ అవార్డులు ప్రకటించిన తర్వాత అందరూ ఎక్కువ శాతం మంది తెలంగాణ ప్రభుత్వ చర్యని ప్రశంసిస్తూ ఉన్నారు, సమర్థిస్తూ ఉన్నారు. కాకపోతే తెలంగాణ వాదులు మాత్రం కొంతమంది ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2014వ సంవత్సరం నుంచి 2023 సంవత్సరం వరకు ఉత్తమ చిత్రాలకు మాత్రం అవార్డులు ప్రకటించారు. కానీ వాటిలో తెలంగాణ సినిమాకి సరైన న్యాయం జరగలేదు అని చెప్పేసి కొంతమంది గళమెత్తుతూ ఉన్నారు. సో అది పక్కన పెడితే ఈ గద్దర్ అవార్డుల్లో నందమూరి బాలకృష్ణ హవా కనిపిస్తుంది, ఆయన హల్చల్ కనిపిస్తుంది అని చెప్పేసి ఆయన అభిమానులు సంబరపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయనకు ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని ప్రభుత్వం ప్రకటించింది. సో అది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ అవార్డు పొందిన వాళ్ళు చాలా గౌరవంగా భావిస్తున్నారు. ఎందుకంటే దానికి నేషనల్ అవార్డు అనేటువంటి పేరు పెట్టారు, ఎన్టీఆర్ జాతీయ అవార్డు అని. అలా తెలంగాణ ప్రభుత్వం అంటే గతంలో ఇచ్చిన ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో అవార్డు ఇవ్వటం ఒక ఎత్తు అయితే, తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ అవార్డుని కొనసాగించడం అనేది ఒక విశేషమైతే, మొట్టమొదటిగా ఆ గద్దర్ అవార్డులో ఆ ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని ఆయన కుమారుడైనటువంటి నందమూరి బాలకృష్ణకి ప్రకటించడం అనేది నిజంగా ముదావహం అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు, ప్రశంసిస్తున్నారు, అభినందిస్తూ ఉన్నారు. ఎందుకు హవా అంటున్నామంటే నందమూరి బాలకృష్ణ సంబంధించి ఆ ఒక్క అవార్డు మాత్రమే కాదు, ఆయన సినిమాలు రెండు ఈ 2014 నుంచి 2023 వరకు ప్రకటించినటువంటి 10 ఏళ్ల కాలానికి ప్రకటించిన ఉత్తమ చిత్రాల్లో నందమూరి బాలకృష్ణ సినిమాలు 2 చోటు చేసుకున్నాయి. వాటిలో ఒకటి 2021లో వచ్చినటువంటి అఖండ సినిమా, ఆ సంవత్సరానికి సంబంధించి దానికి ద్వితీయ ఉత్తమ చిత్రంగా అవార్డును ప్రకటించారు. అలాగే 2023 సంవత్సరానికి సంబంధించి ఆయన సినిమా భగవంత్ కేసరికి తృతీయ ఉత్తమ చిత్రంగా అవార్డును ప్రకటించారు. అంటే ఈ రకంగా చూసుకుంటే బాలకృష్ణకి చాలా గౌరవం లభించింది, చాలా మర్యాద లభించింది అని చెప్పేసి ఆయన అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. కాకపోతే ఎన్టీఆర్ జాతీయ అవార్డుని కొనసాగించినటువంటి తెలంగాణ ప్రభుత్వం 2019లో వచ్చినటువంటి ఎన్టీఆర్ బయోపిక్గా బాలకృష్ణ నటించినటువంటి ఎన్టీఆర్ పాత్రలో ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, ఈ 2 చిత్రాలని పక్కన పెట్టడం అనేది మాత్రం కొంతమందికి బాధ కలిగిస్తున్నటువంటి విషయం. నిజంగా ఎన్టీఆర్ మీద కనుక అభిమానం ఉన్నట్లయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టి ఉండవచ్చు, డిజాస్టర్ అయి ఉండొచ్చు. ఆ 2 సినిమాలు అంటే 2 భాగాలుగా ఒకే సంవత్సరం వచ్చింది ఆ సినిమా, కథానాయకుడు, మహానాయకుడు కూడా. కానీ దీన్ని వాటిని కూడా పరిగణలోకి తీసుకొని ఉంటే బాగుండేది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఏదేమైనా అది జ్యూరీ నిర్ణయించిన విషయం కాబట్టి వాటిని చూస్తే ఆ 10 ఏళ్ల కాలంలో 2014 నుంచి 2023 ఆ లిస్టు కనుక ఒకసారి చూస్తే అవి పంచిపెట్టారు అనేటువంటి ఒక ఒపీనియన్ కూడా కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా తెలంగాణ వాదులు. సో ఏదేమైనప్పటికీ కూడా గద్దర్ అవార్డుల ప్రకటన మాత్రం నిజంగా అంటే ఇప్పటిదాకా కూడా దాని మీద ఏమన్నా అపోహలో ఉన్న వాళ్ళకు కూడా సో చాలా వరకు 2024 సంవత్సరానికి సంబంధించి చాలా వరకు బ్యాలెన్స్డ్గా ఇచ్చారు వాటిని అనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది.
సో ఇప్పుడు బాలకృష్ణ అభిమానులు మాత్రం చాలా ఖుషీలో ఉన్నారు. తమ కథానాయకుడికి ఒక పక్క ఎన్టీఆర్ నేషనల్ అవార్డు రావటం, మరో 2 సినిమాలకు అవార్డు రావటం. సో ఈ వాళ్ళ సంబరాలు త్వరలో రాబోతున్నటువంటి సెప్టెంబర్ 25న, లేదా అంటే ఇప్పటివరకు అయితే సెప్టెంబర్ 25నే రిలీజ్ అనుకుంటున్నారు అఖండ 2. మరి అప్పుడు రిలీజ్ అయితే మరి ఆ ఆనందం ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.